హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారో బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి డే 5 అనమాట. మేము ఏం చేసామనేది. డే 4 వచ్చేసి మేము ప్యారిస్కి వచ్చి అక్కడ ఈవినింగ్ ఐఫిల్ టవర్ చూసుకున్నాం కదా, ఆ రోజు ఆ ఒక్కటే కవర్ చేసాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఫ్రెష్ అప్ అయిపోయి సో ఇక్కడికి ఇది వచ్చేసి సేమ్ ఇది కూడా ఒక కెథడ్రల్ అనమాట. చర్చ్ లాగా మన ఇండియాలో మామూలుగా మనం చర్చ్ అని పిలుస్తాం కదా. సో ఇది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. అండ్ ఈవెన్ ఇక్కడ ఇంగ్లీష్ మూవీస్ కూడా జరిగాయంట. ఈ రీసెంట్లో ఏదో ఒక మూవీ రిలీజ్ అయిందంట, అది కూడా ఇక్కడ తీసారంట. మా తమ్ముడు చెప్పాడు, చాలాసేపే ఉంది ఆ మూవీలో, కావాలంటే నువ్వు చూడు అన్నారు. మీకు ఎవరైనా ఒకవేళ చూస్తుంటే ఎవరైనా కామెంట్ చేయండి. నేనైతే చూడలేదు ఆ మూవీ. సో ఇక్కడ పైన మీకు చిన్నది ట్రైన్ లాగా కనిపించింది కదా, అది కూడా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం కొంచెం ఎక్కి వెళ్ళాలి, అంత ఎక్కువ స్టెప్స్ ఏం లేవు, మోస్ట్లీ ఒక 30-40 ఉంటాయేమో అంతే. అది కూడా ఎక్కగలం అనమాట, అంత ఇబ్బంది ఏం లేదు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్కలేరు అనుకున్నప్పుడు మేము అది ట్రైన్ లాగా ఉండేది చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పైన ఇలా ఉందన్నమాట, లోపలంతా వ్యూ ఎలా ఉందో నేను క్యాప్చర్ చేశాను, అది మీరు చూస్తూ ఉండండి. సో ఈ బిల్డింగ్ సేమ్ ఇప్పుడు మనం చూసాం, మనం ఏదైతే బిల్డింగ్లో ఉన్నామో సో ఆ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉందనేది ఒక చిన్న లాగ్ చేసి అక్కడ పెట్టారనమాట. మీరు అది చూస్తే మనకి ఫుల్ వ్యూ చూసినట్టు అనిపిస్తుంది అనమాట. సో అది కూడా క్యాప్చర్ చేశాను, మీకు కూడా అర్థమవుతుంది ఏంటి అనేది ఫుల్గా. తర్వాత ఇక్కడ ఇవన్నీ చూసుకున్నాము. చూసిన తర్వాత ఇక్కడ లాక్స్ ఇలా వేసారనమాట. నాకు తెలిసి ఎవరైనా లవ్లో ఉంటారు కదా, వాళ్ళ లవ్ సక్సెస్ కావాలని అలా లాక్ చేస్తారనుకుంటా. నాకు తెలిసినంత వరకే అదే రీజన్ అనుకుంటా. ఇట్లా అందరు పేర్లు రాసుకొని అక్కడ ఒక లాక్ వేశారు. అక్కడ ఈవెన్ లాక్స్ కూడా అమ్ముతూ ఉంటారు. మనం ఏం ముందే తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు అక్కడ. మేమైతే ఏం అలాంటివన్నీ ట్రై చేయలేదు. సో మేము ఇంకా అది చూసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇంకొక చర్చ్ అనమాట. ఇది కూడా ఫేమస్ చర్చ్ ఒకటి ఉంటుంది, నోటర్ డ్యామ్ క్యాథడ్రల్ అని చెప్పి. సో మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళేటప్పుడు మేము మెట్రోలో వెళ్ళామన్నమాట. ప్యారిస్లో మేము మోస్ట్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసాము, ఎందుకంటే అక్కడ చాలా ట్రాఫిక్ ఉంది కదా, కార్ పెట్టడం తీయడం చాలా ప్రాబ్లము. సో మెట్రో కోసం ఇట్లా ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ ఒక కార్డ్ తీసుకోవాలి. ఇందులో బ్యాలెన్స్ మనం లోడ్ చేసుకుంటే సో మీరు ఈ ప్యారిస్లో మేము చూసింది ఏంటంటే, మేము ఏ స్టేషన్లో అయినా ఎక్కువ, ఏ స్టేషన్లో అయినా దిగు. సో 2 euros అనమాట. సో అంటే 200 రూపీస్ అనమాట. సో మీరు లాంగ్ వెళ్తారా షార్ట్ వెళ్తారా అనేది ఆర్ చాయిస్ అనమాట. ప్లస్ ఒక ట్రైన్లో అయితే ఒక స్టేషన్లో అయితే ఇట్లా క్లోజ్డ్ ఉందన్నమాట. ఇట్లా మనకి కాంపౌండ్ లాగా కట్టేశారు, లోపలికి ఓన్లీ ట్రైన్ వచ్చినప్పుడు అది కూడా డోర్ దగ్గర మాత్రమే ఓపెన్ అవుతుంది అనమాట. సో అది ఒకటి. ఇంకా నెక్స్ట్ నార్మల్గా ఇప్పుడు మన ఇండియాలో ఎలా ఉంటాయి అట్లా కాంపౌండ్ లాగా ఏమి ఉండదు కదా, అలాంటివి కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఉంది, అది కూడా చూపిస్తే చూడండి. ఇది వచ్చేసి నోటర్ డ్యామ్ కెథడ్రల్ ఆఫ్ ప్యారిస్ అనమాట. ఇది ఫేమస్ ఇక్కడ. సో ఇది చూసాము, జస్ట్ లోపలికి వెళ్ళి చాలా క్యూ ఉండింది. అన్నిటితో పోలిస్తే ఇక్కడ క్యూ ఉండింది. సో మేము వెళ్ళిన అన్ని ప్లేసెస్లో కన్నా జనాలు ఇక్కడ ఎక్కువ. ఈవెన్ ఈ సిటీలో ట్రాఫిక్ కూడా ఎక్కువ అనమాట. సో ఇది మీరు ఎవరైనా వెళ్తే మీకు కొంచెం అర్థం అవ్వడానికి నేను చెప్తున్నాను. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడమే ఈజ్ బెటర్ ఆప్షన్ అనమాట. సో ఇది లోపల జస్ట్ మేము అట్లా చూసుకుంటూ వచ్చేసామన్నమాట. సో తర్వాత మేము ఇవంతా చూసుకొని ఇక్కడ నాకు చాలా మంచిగా అనిపించాయి ఈ ఐడియల్స్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, అక్కడ సైలెన్స్ కానీ. అసలు అంతమంది ఉన్నారు, పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. లోపల చాలామందే ఉన్నారు, ఒక 1000+ మెంబర్స్ ఉంటారు. బట్ స్టిల్ ఇట్స్ లైక్ చాలా సైలెన్స్గా ఉంటుంది. కావాలంటే మనం వెళ్ళి ప్రేయర్ చేసుకోవచ్చు, వాళ్ళకి అడిగితే లోపలికి పంపిస్తారు ప్రే చేసుకోవడానికి. లేదంటే ఇట్లా కట్టేసి ఉంటారనమాట. బయట నుంచి జస్ట్ చూడడానికి అయితే బయట నుంచి చూసుకొని వచ్చేయాలన్నమాట. సో ఇంకా అక్కడ పక్కనే ఒక కెనాల్ ఉండింది చర్చ్ పక్కన. సో మేము ఇట్లా జస్ట్ ఆ కెనాల్ చూడడానికి వెళ్తే ఇలా ఒక బోట్ వెళ్తూ ఉండింది. సో నేను అది కూడా క్యాప్చర్ చేశాను. ఇంకా తర్వాత మీకు ఒకటి స్టాచ్యూ లాగుంది, ఇది చూపిస్తే చూడండి. ద ఆర్క్ డి ట్రెంపో అని అంటారనమాట. ఇదేంటి అంటే ఎవరైతే ఫైట్ చేసి చనిపోయారో ఫర్ ఫ్రాన్స్ కోసం, అంటే ఈ కంట్రీ కోసము, వాళ్ళని ఇండికేట్ చేస్తూ ఇక్కడ వాళ్ళ నేమ్స్ అదంతా పెట్టారనమాట. అక్కడ రోజు ఇక్కడ ఫ్లవర్స్ ఫ్రెష్గా ఉన్నాయి, ఇవి రోజు పెడతారనుకుంటున్నాను నేనైతే.
సో ఇలా రోజు ఫ్లవర్స్ అన్నీ పెట్టి వాళ్ళ పేర్లు కూడా కొంతమంది రాశారు అక్కడ. ఇలా రోజు అట్లా వెలుగు కూడా వెలుగుతూ ఉంటుందన్నమాట మంట కూడా. సో వాళ్ళని ఇండికేట్ చేస్తూ ఎవరైతే సోల్జర్స్ చనిపోయారో వాళ్ళని ఇండికేట్ చేస్తుంది ఆ స్టాచ్యూ. సో తర్వాత మేము అది చూసుకొని మళ్ళీ మెట్రోలో వచ్చాము. ఇది చూడండి, ఇక్కడ కాంపౌండ్ లాగా ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఉందన్నమాట. సో మేమిప్పుడు మా కార్ మేము పొద్దున్నే వెకేట్ చేసేసి పెట్టేసామన్నమాట ఒక ప్లేస్లో కొంచెం దగ్గరగా. సో ఆ ప్లేస్కి వెళ్తున్నాం అనమాట కార్ దగ్గరికి. సో మెట్రో లోపల ఎలా ఉందో చూడు, మన సైడ్ ఇలా కాదు కదా, ఇట్లా సైడ్స్కి ఉంటుంది సీట్స్. సో కొంచెం డిఫరెంట్గా ఉంటే నేను జస్ట్ క్యాప్చర్ చేశాను. సో దీని తర్వాత మేము మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళామన్నమాట. వేరే ప్లేస్ కార్లో వెళ్తున్నప్పుడు నేను ఇంకొకటి చూశాను. ఇక్కడ చూడండి, బిల్డింగ్స్ కదా, బిల్డింగ్స్ పైన ఎంత పెద్ద చెట్లు ఉన్నాయి ప్యారిస్లో. అసలు నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది, బిల్డింగ్ పైన అంత పెద్ద చెట్లు ఎట్లా పెడతారా అని చెప్పి. వెళ్ళేటప్పుడే చూశాను కానీ అది నేను క్యాప్చర్ చేయలేదు, మళ్ళీ కనిపిస్తే ఇప్పుడు క్యాప్చర్ చేస్తున్నాను. సో ఇంకా అది అయిన తర్వాత ఇది కొంచెం సిటీ లాస్ట్లో ఉంటుంది అనమాట. ఇది ప్యాలెస్ ఆఫ్ వెర్సాయి అని చెప్పేసి చాలా పెద్ద ప్యాలెస్. అసలు ఎంత పెద్దగా ఉంది అంటే అసలు నేను ఎంతవరకు అంత పెద్ద ప్యాలెస్ చూడలేదు. ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉంది అక్కడ. ఈవెన్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు. దీనికి కూడా ఆల్మోస్ట్ 20 యూరోస్ 9 or 10 యూరోస్ తీసుకున్నారు ఒక్కొక్కరికి ఎంట్రన్స్. తీసుకున్నారు అరౌండ్ 1000 రూపీస్ అనుకోండి పర్ పర్సన్. లోపలైతే చాలా చాలా బాగుంది. మాకైతే నడిచి కాళ్ళ నొప్పులు వచ్చాయన్నమాట, అంత లాంగ్ ఉంది. ప్లస్ ఈవినింగ్ ఎగ్జాక్ట్గా 4 అలా అవుతుండింది. సో ఆ టైంలో ఎక్కువ ఎండ ఉంటుంది ఇక్కడ. సో ఆ ఎండ ఒకటి, ఇంకా ఇది చూడండి ఇట్లా ఫుల్గా దూరం నుంచి కనిపిస్తుంది, ఎంత పెద్దది అసలు యాక్చువల్గా 2000 ఎకరాస్ ఎంతో ఉందంట ఇది, అంత పెద్దదన్నమాట. సో మేము ఎక్కడికి కిందికి వెళ్ళి అక్కడ దూరంగా వాటర్ కనిపిస్తుంది కదా, సో అక్కడ వరకు వెళ్ళామన్నమాట మేము నడుచుకుంటూ. మీకు చూపిస్తా, అంత దూరం వెళ్ళి అక్కడ లాస్ట్లో వాటర్ కనిపిస్తుంది కదా, అక్కడ సగం వరకు వెళ్ళాము మేము. మరి ఫుల్గా వెళ్ళలేదు కానీ సగం వరకే వెళ్ళాము. సో ఇక్కడ కూడా మనం ఒకవేళ నడవలేము అంటే చిన్నవి ఆటో ట్రైన్స్ లాగా ఉన్నాయి, మనం అవి తీసుకోవచ్చు. బట్ అది ఎట్లా అనేది నాకు తెలియదు, మేము ట్రై చేయలేదు. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా విగ్రహం మీద కాగి కూర్చొని ఉంది, భలే అనిపించింది నాకు. నేను ఎగ్జాక్ట్గా క్యాప్చర్ చేసేటప్పుడు మీకు చూపించా కదా దూరం నుంచి వాటర్ దగ్గరికి వెళ్ళామని. ఇది లాస్ట్ ప్లేస్ అనమాట. సో మేము ఇంత దూరం వచ్చామన్నమాట. ఇంత దూరం వచ్చి ఇంకా మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము. ఇక్కడ ఆరెంజ్ చెట్టు చూసాను. ఇక్కడ చూడండి, ఇది ఆరెంజ్ చెట్టు బాగుంది, కరెక్ట్గా అయినాయి. మా అమ్మ అయితే తీసి అని చెప్పింది. మా తమ్ముడు అట్లా చేయకూడదు వచ్చాయనింది. కాకపోతే అక్కడ ఎవరు లేరు, తీసుకోండి వచ్చేమో, కానీ మేమేం తీసుకోలేదు. ఇక్కడ చూడు వెహికల్ అని చెప్పాను కదా, అందులో తీసుకెళ్తారు కావాలి అనుకుంటే. సో ఇంకా ఇది ప్యారిస్ అనమాట. ఇంక మేము నెక్స్ట్ లక్సంబర్గ్కి వెళ్ళాలి దారిలో. సో వేరే దగ్గర స్టే చేసాం.